అయిపోయింది. నాకివ్వు, నేను కట్టేస్తాను. హనీ నువ్వేం చేయొద్దు, మేం చూసుకుంటాం. కాదు, నన్ను కూడా చేయనివ్వండి. ఎందుకంటే ఇంట్లో పార్టీ జరుగుతోంది కదా, నేను చేస్తాను. అరే ఇదిగో ఇది కట్టు. ఈ నిచ్చెన ఎలా కింద పడ్డది? హనీ ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? నేను ముందే చెప్పాను కదా, అసలు వీడికి పని ఇవ్వద్దు అని. వీడు మతిపోగొట్టే మిషన్ లాంటి వాడు. నువ్వు అసలు ఏ పని చెయ్యొద్దు. జోర్దార్, త్వరగా దీన్ని లేపో. వెళ్ళి విశ్రాంతి తీసుకో. లేదు, నేను పని చేస్తాను. సాయంకాలం పార్టీకి నేను అన్ని సిద్ధం చేశాను. జ్యూస్ కన్నీ ఉన్నాయి, కానీ ఐస్ మాత్రమే లేదు. దాన్ని మాత్రం తీసుకురావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. కిటే, దాన్ని మాత్రం తీసుకురావాలి. ఎప్పుడొచ్చావో? సారీ. కిటే, ఎప్పుడొచ్చావో? ఆ, ఈ ఒక్క ట్రేతో నేను ఏం చేయగలను? ఐస్ ఇక్కడ. ఇదిగో ఇక్కడుంది. హనీ, ఈ ఒక్క ట్రేతో నేను ఏం చేయగలను? నేను ఇంకొక ట్రే తీసుకురానా? ఏంటి, గాడిదకే పని అప్పగించావా? నువ్వు గాడిదకి పనులు చెప్పావా? ఓహో, బన్నీ నిన్నే గాడిదని చెప్తున్నాడు. ఎందుకని నన్ను అంటున్నావు? నేను డాంకీ అని నాకు ఎప్పుడో రుసు. హనీ సాయంకాలం ఇంట్లో పార్టీ ఉంది. ఈ ఐసు ఎందుకు సరిపోదు. ఇంట్లో ఇంతేగా ఐస్ ఉంది. నీకు కావలసిన ఐస్ ఫ్యాక్టరీలో దొరుకుతుందని ఏ అనుమానమా? ఓకే, అయితే నేను ఐస్ ఫ్యాక్టరీకి వెళ్తాను. కానీ ఐస్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఫ్యాక్టరీలో ఐస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదంటే? ఏ గాడిదా, పర్మిషన్ కాదు, ఐస్ కావాలి. ఐస్ ఇక్కడ ఉంది కదా. హనీ, నువ్వు ఐస్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఎక్కువ ఐస్ తీసుకురా. త్వరగా వెళ్ళు. రండి, మనం మార్కెట్కి వెళ్ళి మిగతా వస్తువులు తీసుకొద్దాం. ఏ అనుమానమా? నాకెందుకు హనీని ఐస్ ఫ్యాక్టరీకి పంపకుండా ఉంటే మంచిదనిపిస్తోంది. ఈ ఐసు ఎందుకు సరిపోదు. ఇక్కడ ఐస్ ఎక్కడ దొరుకుతుంది? లోపలికి వెళ్ళి చూద్దాం. ఐస్ లోడ్ చేసేసాం, వెంటనే తీసుకెళ్ళండి. ఐస్ దొరికింది. కాపాడండి. ఏం చేస్తున్నావు? మీరు సరిగ్గా పని కూడా చేయలేరా? ఎంత లాస్ అయిందో చూడండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సారీ. ఎంత కావాలి? ఐస్ కొనడానికి వచ్చాను. ఎన్ని కావాలి? ఎక్కువగానే ఉంది. ఫుల్లుగా కావాలంటే ఎన్ని కిలోలు కావాలి? ఎన్ని కావాలి? చాలా కావాలి. ఫుల్లుగా కావాలా? ఫుల్లుగా కావాలంటే ఎన్ని కిలోలు కావాలి? 5 కిలోలా, 10 కిలోలా, 20 కిలోలా? చెప్పు. ఇంట్లో పార్టీ జరుగుతోంది. కిట్టి నన్ను ఐస్ తీసుకుని రమ్మని పంపించింది. తీసుకో. ఇందులో ఎక్కువగానే ఉన్నాయా? ఎక్కువగానే ఉంది, తీసుకెళ్ళు.
తప్పించుకున్నాను తప్పించుకున్నాను ఏం చేస్తున్నావు? నేనేమీ చేయలేదు అంతా దానికదే జరుగుతోంది అరే ఇది ఐస్ కార్ లాగా స్టీరింగ్ మార్చుకుని లెఫ్ట్ లోకి మనం వెళ్ళాం. మర్చిపోయాం. ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలి? ఇది ఆగడం లేదే. ఆ మాల నీ మెడలో పడ్డది. ఆ తర్వాత ఈ మాల మన ఫోటోకు పడుతుంది. భయంతో ఒక విషయం మర్చిపోయాను. నీకు ఎగరడం వచ్చు కదా, ఎగురు. నాకు ఎగరడం ఇష్టం లేదు. సమస్య వచ్చిందని చెప్పి స్నేహితుల్ని వదిలి వెళ్ళడం అంత మంచి పని కాదు. ఎనీ డౌట్? గేటు మూసేసింది. అరే గాడిద రోడ్డంతా ఖాళీగా ఉంటే నీకు ఇక్కడ గేట్ ఎక్కడ కనిపిస్తోంది అది కాదు, అక్కడ చూడు, రైల్వే గేటు మూసి ఉంది. మనం ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాం. వావ్ హనీ, నువ్వు స్లాబ్ మొత్తం తీసుకొచ్చేసావు. నేను స్లాబ్ కాదు స్లాబే నన్ను తీసుకొచ్చింది అసలు నిన్నెవరు గాడిద అని చెప్పింది? నువ్వు చాలా ఇంటెలిజెంట్. విన్నావా తమ్ముడు ఓహో, మీరెందుకు ఇలా లేజీగా కూర్చున్నారు? హనీ చూడండి ఎంత పెద్ద ఐస్ స్కేటర్ తీసుకొచ్చాడో. కనీసం దాన్ని మీరు పీసెస్ చేయొచ్చు కదా. Thank you, హనీ. దీన్ని అంటారు ఒకడు మొక్క నాటితే ఇంకోటి పండు తిన్నాడట. ఎనీ డౌట్?